అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ నటించిన తాజా చిత్రం లెనిన్. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తూ ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలంతో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అఖిల్ నాగార్జున ప్రసంగాల కంటే ఓ అక్కినేని వీరాభిమాని చేసిన వినూత్న ప్రతిపాదన అందరి దృష్టిని ఆకర్షించింది. తన అభిమాన హీరోకు కొత్త పేరును సూచిస్తూ దాని వెనుక ఉన్న సెంటిమెంట్ను వివరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా పరిశ్రమలో విజయం కోసం కొందరు నటులు తమ పేర్లలో మార్పులు చేసుకోవడం, అక్షరాలు జోడించుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ ఓ అభిమాని స్వయంగా తన హీరోకు కొత్త పేరు పెట్టాలని సూచించడం ఆసక్తి రేకెత్తించింది. లెనిన్ ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన ఆ అభిమాని అఖిల్ పేరును నాగా అఖిల్గా మార్చుకుంటే బాగుంటుందని సూచించాడు. కేవలం పేరు సూచించడంతోనే ఆగకుండా దాని వెనక ఉన్న బలమైన సెంటిమెంట్ను కూడా వివరించారు. నాగా అఖిల్ అనే పేరులో అక్కినేని కుటుంబానికి చెందిన 4 పెద్దల ఆశీస్సులున్నాయని తెలిపాడు. అతడి వివరణ ప్రకారం నాగా అనే పదం తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున పేర్ల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నదట. అలాగే పేరులోని ఆ అక్షరం నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమల పేర్ల నుంచి వచ్చిందని చెప్పాడు. ఇలా 4 కుటుంబ సభ్యుల దీవెనలు ఎల్లప్పుడూ అఖిల్తో ఉండాలనే గొప్ప ఉద్దేశంతో నాగా అఖిల్ అనే పేరును సూచించినట్లు ఆ అభిమాని చెప్పగానే ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. అక్కినేని కుటుంబంలో నాగా అనే పదానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలుకొని నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య వరకు కుటుంబంలోని చాలా మంది పేర్లలో నాగా అనే పదం భాగమైంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ అఖిల్ పేరుకు కూడా నాగను జోడించాలన్న అభిమాని సూచనకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ 41వ పుట్టినరోజు సందర్భంగా ధురంధర్ దర్శకుడు ఆదిత్యధర్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రణ్వీర్తో కలిసి దిగిన అన్సిన్ ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ విష్ చేశారు. హ్యాపీ బర్త్డే రణ్వీర్ సింగ్. కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ధురంధర్ నాకు అలాంటిదే. చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే దక్కే అనుభవం నాకు ఈ మూవీతో దక్కింది. ఈ జర్నీలో నిన్ను నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా అభిమానించాను. నువ్వు అసాధారణ నటుడివని ఎప్పటినుంచో తెలుసు. ధురంధర్ కోసం నువ్వు చాలా శ్రమించావు. మనం కలిసి సృష్టించిన ఈ విజయానికి ఎంత గర్వపడుతున్నానో చెప్పలేను. హ్యాపీ బర్త్డే బ్రదర్ అని రాసుకొచ్చారు. ది ఇండియా స్టోరీ, రామాయణ చిత్రాలతో బిజీగా ఉన్న కాజల్ తల్లి అయ్యాక సినిమాలు ఎంపిక చేసుకునే విధానం మారిపోయిందని తెలిపారు. కుమారుడు నీల్ రాకతో బాధ్యత పెరిగిందని అన్నారు. ఇప్పుడు ఏ ప్రాజెక్టు తీసుకున్నా నా కొడుకు దృష్టి నుంచి ఆలోచిస్తాను. మమ్మ చేసిన గ్రేట్ సినిమా ఇది అని అతను గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంపై నాకు ఎక్కువ బాధ్యత, అవగాహన వచ్చాయి. నీల్కు రామాయణం అంటే బాగా ఇష్టం. ఇంట్లో రోజూ రామ్లీలా చూస్తాడు. నేను రామాయణలో మండోదరిగా నటిస్తున్నానని చెప్పగానే ఉత్సాహపడ్డాడు. ఆసక్తికర విషయం ఏంటంటే అతనికి ఇష్టమైన పాత్ర రావణుడు. పార్ట్ 2 వచ్చేసరికి అతనికి 5 ఏళ్ళు వస్తాయి. నీల్ థియేటర్లో చూసే మొదటి సినిమా ఇదే అవుతుంది అని తెలిపారు. ఒక సినిమా 3 పేర్లు, దాదాపు 4 ఏళ్ల వివాదం. ఎట్టకేలకు సడన్గా ఓటీటీలో విడుదల. కట్ చేస్తే విడుదలైన తర్వాత కేవలం 48 గంటల్లోనే స్ట్రీమింగ్ నుంచి తొలగింపు. 2 రోజులుగా నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతున్న సత్లుజ్ చిత్రం పరిస్థితి ఇది. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజే ప్రధాన పాత్రలో నటించిన సత్లుజ్ సినిమా విషయంలో అసలు ఏం జరిగిందంటే, పంజాబ్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళనల తర్వాత 1990లో పంజాబ్లో వేలాది మంది అదృశ్యమైనట్లు ఆరోపణలున్నాయి. వారిని వివిధ కారణాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత వారిని చంపేసి దహనం చేసినట్లు గతంలో అనేకసార్లు కథనాలు వెలువడ్డాయి. వీటిపై జస్వంత్ సింగ్ ఖల్రా పరిశోధనలు జరిపి అనేక ఆధారాలు సంపాదించారు. అయితే అనూహ్యంగా 1995లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ పరిణామాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు హనీ టెహ్రాన్ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ సినిమాను ఘల్లూఘరా
అనే పేరుతో ప్రకటించారు. దీని అర్థం మారణకాండ అని. ఆ తర్వాత దీని పేరును పంజాబ్ 95గా మార్చారు. చివరకు ఓటీటీలోకి వచ్చేసరికి సత్లూజ్ పేరుతో రిలీజ్ చేశారు. 2022లోనే ఈ చిత్రం పూర్తయింది. అయితే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం పంపినప్పుడు వివాదం మొదలైంది. రక్తపాతంతో కూడిన కొన్ని దృశ్యాలు, సంభాషణలు, సినిమా టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బోర్డు తొలుత 21 కట్స్ సూచించింది. దీంతో చిత్ర బృందం వాటిని సవరించి సినిమా పేరును పంజాబ్ 95గా మార్చింది. ఈసారి బోర్డు మళ్లీ 127 కట్స్ను పేర్కొంది. అన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినల్ కథ దెబ్బతింటుందని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కాపీరైట్ సెన్సార్ పోరాటం కారణంగా సినిమా విడుదల దాదాపు 3 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. 91-95 మధ్యలో పంజాబ్లో చెలరేగిన హింస, పోలీస్ చర్యలపై వివాదాస్పదంగా చిత్రీకరించడంతో బోర్డు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. థియేటర్లలో విడుదల చేయడం కష్టమని భావించినటువంటి మేకర్స్ నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 3న ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఈ చిత్రం సత్లూజ్ పేరుతో G5 వేదికగా స్ట్రీమింగ్ వచ్చింది. దీనిపై నటుడు దిల్జిత్ దోసాంజే మాట్లాడుతూ ఓటీటీలో ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వర్షన్ను విడుదల చేశామని, ఒక్క కట్టున్నా తాను ఈ సినిమాను ప్రమోట్ చేసేవాడిని కాదని తెలిపారు. దీంతో 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకెలకు సినిమా చూసే అవకాశం దక్కింది. అయితే విడుదలైన 2 రోజుల్లోనే భారత్లో ఓటీటీ వేదిక నుంచి సత్లూజ్ అదృశ్యమైంది. దీనిపై ఓటీటీ ప్లాట్ఫామ్ స్పందిస్తూ ప్రస్తుత పరిణామాల కారణంగా దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, భారతీయ ప్రేక్షకుల కోసం దీనిని మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తొలగించడానికి గల ఖచ్చితమైన కారణాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీకిషోర్ దర్శకత్వంలో రూపొందిన విలేజ్ యాక్షన్ డ్రామా లెనిన్, భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జూలై 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు అగ్ర కథానాయకుడు నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లెనిన్ కథను వెండితెర ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్నారు. లెనిన్ ప్రారంభ ఘట్టానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్ ఓవర్ అందించినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీరామపురం, భారతం మిట్ట గ్రామాలు, అందులోని మనుషులను, తీరుతెన్నులను ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ ద్వారా వివరిస్తారు. సోమవారం ఇందుకు సంబంధించిన పని పూర్తి చేశారు. ఈ వాయిస్ ఓవర్ రికార్డింగ్ పనుల్లో ఎన్టీఆర్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తారకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో లెనిన్పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. మలయాళ సూపర్ స్టార్ పద్మభూషణ్ మోహన్ లాల్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసు కేరళ హైకోర్టులో సరికొత్త మలుపు తిరిగింది. గతంలో ఆయన ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ఇప్పుడు న్యాయస్థానం ముందుకొచ్చింది. ఆ పత్రాల ప్రకారం మోహన్ లాల్ వద్ద కేవలం 4 మాత్రమే కాకుండా మొత్తం 10 ఏనుగు దంతాలతో పాటు దంతాలతో చేసిన మరో 13 కళాఖండాలు ఉన్నాయి. ఈ వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు. 2011 జూన్ నెలలో మోహన్ లాల్కు చెందిన ఇల్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఆయన సొంత నివాసంలో 4 ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా ఇలాంటి నిషేధిత వస్తువులను దగ్గరుంచుకోవడం నేరం కావడంతో కేరళ అటవీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం గత 10 ఏళ్లుగా కోర్టు పరిధిలోనే నలుగుతోంది. మరోవైపు మోహన్ లాల్ ఎలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక ఐవరీ అమ్నెస్టీ పథకం కింద ఈ సమాచారాన్ని ముందే డిక్లేర్ చేశామని కోర్టుకు వివరించారు. అయితే ఐటీ శాఖకు వివరాలు అందజేసినప్పటికీ అటవీ చట్టాల ప్రకారం ఈ దంతాలను కలిగి ఉండటానికి అవసరమైన అధికారిక యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని మోహన్ లాల్ సకాలంలో పొందారా లేదా అనే లీగల్ పాయింట్ పైనే ప్రస్తుతం హైకోర్టులో ప్రధానంగా విచారణ సాగుతోంది. సంధ్యా థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. షూటింగ్ కారణంగా ముంబైలో ఉండటంతో వర్చువల్ విచారణకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి సోమవారం కొంతమంది నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై 500 పేజీల ఛార్జ్షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు. ఐశ్వర్య రాజేష్ తిరువూరి జంటగా నటించిన ఓ సుకుమారి సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఫ్యాంటసీ అంశాలతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ నాయకుడు కావాలనుకునే ఓ యువకుడు
సుకుమారి అనే పల్లెటూరి అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆమెను ఎవరు తాకినా షాక్ కొట్టడం అనే విచిత్రమైన సమస్య చుట్టూ కథనం హాస్యభరితంగా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. భద్రకాళి పిక్చర్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తుందంటే ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు, స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది రోమాంచకం సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ సమర్పిస్తూ ఉండగా ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రోమాంచకం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసి మరీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా రోమాంచకం సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ డీఓపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్తో వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడియస్ ట్యూన్తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. అణువణువును రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం అంటూ గ్లిమ్స్లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్గా ఉండబోతుందో తెలియజేస్తుంది. తెలుగు ప్రైవేట్ ఆల్బమ్స్ మ్యూజిక్ వీడియోల విభాగంలో సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తూ దూసుకుపోతుంది టాలెంటెడ్ క్రియేటివ్ టీమ్ లెథోవిస్. కొత్త ఐడియాలతో బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ వీడియోలను అనౌన్స్ చేస్తున్న ఈ టీం తాజాగా తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రాజెక్ట్ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రూపొందిన ఈ లేటెస్ట్ సాంగ్కు రాసింది కీరవాణి, కూసింది చంద్రబోస్ అనే క్రేజీ టైటిల్ను ఫిక్స్ చేసి అంచనాలను పెంచింది. ఈ సినిమాటిక్ ఆల్బమ్కు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు జీవన్ బాబు అద్భుతమైన మ్యూజిక్ ప్రోగ్రామింగ్, ఫైనల్ మిక్సింగ్ వర్క్ అందించి ఆడియోను నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. ఆయన అందించిన ఈ హై ఎనర్జెటిక్ ట్యూన్స్, ర్యాపిడ్ ఫైర్ వైబ్స్ విజువల్స్కు పకడ్బందీగా సూట్ అవుతూ యూత్ ఆడియన్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ వెరైటీ మ్యూజిక్ వీడియోలోని అసలైన గూస్ బంప్స్ ఎలిమెంట్ ఏంటంటే ఇందులో కనిపించిన స్టార్ కాస్టింగ్. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్, ప్రముఖ సింగర్ లిప్సిక ప్రధాన పాత్రల్లో కనిపిస్తూ తమ మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో అలరించారు. వీరితో పాటు గ్లామరస్ సెన్సేషన్స్ సోనీ, నైనా నాయర్, కల్పి సింఘుపురం ఈ వీడియోలో కొన్ని సెకండ్స్ మెరిశారు. ప్రతి ఒక్క ఫ్రేమ్లో లీడ్ క్యారెక్టర్స్ మధ్య సాగే ఆ క్రియేటివ్ హంగామా నెట్టింట విపరీతమైన లైకులను కొల్లగొడుతుంది. ఈ ప్రాజెక్టు వెనక నిర్మాణ విలువల విషయానికొస్తే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్గా ప్లాన్ చేశారు. టాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ అండ్ సింగర్ నోయల్ సేన్, సీతా కంచి సంయుక్తంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తూ ఈ మ్యూజిక్ వీడియో ప్రొడక్షన్ బాధ్యతలను ఎంతో పకడ్బందీగా హ్యాండిల్ చేశారు. నోయల్ మార్క్ మేకింగ్ స్టైల్, క్రియేటివ్ థింకింగ్ ఈ ఆల్బమ్ను హాలీవుడ్ క్లాస్ రేంజ్ క్వాలిటీతో సిల్వర్ స్క్రీన్ స్టాండర్డ్స్లో నిలబెట్టడానికి బిగ్గెస్ట్ కమర్షియల్ అసెట్గా నిలిచింది. ఈ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ను ఎంతో కలర్ఫుల్గా, స్టైలిష్గా క్యాప్చర్ చేశారు సినిమాటోగ్రాఫర్ భానుతేజ కాడిమిశెట్టి. పవన్, ఉదయ్, ఆకాష్లతో కూడిన ఆయన డిఓపి టీం లైటింగ్ అండ్ కెమెరా యాంగిల్స్ సాంగ్కు మరింత రిచ్ లుక్ తీసుకొచ్చాయి. ఎస్జీ అరుణ్ దీకొండ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా వీరేష్ డిఐ వర్క్ అందించారు. ఒరిజినల్ ఆర్ట్ వర్క్తో వెంకట్ ఆర్ట్ టీం వేసిన స్పెషల్ సెట్స్ విజువల్స్కు మరింత బ్యూటీని యాడ్ చేయగా సుమంత్ అందించిన బీటీఎస్ మేకింగ్ వీడియోస్ కూడా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ అవుతున్నాయి. 6గురితో కూడిన ఈ క్రియేటివ్ ఆల్ఫా టీం ఈ వీడియోను పూర్తిగా ఒక ర్యాపిడ్ ఫైర్ ఫన్ టాస్క్ బ్యాక్డ్రాప్లో ఎంతో హిలియరియస్గా మలిచింది. ఒరిజినల్ కాన్సెప్ట్తో ఈ ప్రయోగం డిజిటల్ వరల్డ్లో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథల హవా నడుస్తోంది. లవ్, ఎమోషన్స్, హ్యూమర్ సమపాళ్లలో కలబోసి ఒక వినూత్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న సరికొత్త యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి శైలజారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పవన్ మహావీర్ హీరోగా టాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. టైటిల్తోనే ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన ఈ చిత్ర ప్రమోషన్స్ రేసును మేకర్స్ నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన తోమ్ నయనమ అనే లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తిక్ తన విలక్షణమైన సిగ్నేచర్ స్టైల్లో ఈ లవ్ మెలోడీ ట్యూన్ను ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ పవేష్ అనమాట. మనోడు అడగంగానే ఐ కుడెంట్ సే ఎనీథింగ్. ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఈ నగరానికి మేము షూట్ నడుస్తుంటే and I requested Tarun Bhaskar that I have to come for Pavish event అంటే షూటింగ్ ఒక 2 hours ముందు నుండే పంపించేశాడు నన్ను ఇక్కడికి. అండ్ యూ సీమ్ లైక్ ఎ వెరీ వెరీ నైస్ గై మ్యాన్ అండ్ ద బియర్డ్ సూట్స్ యూ విల్ క్యారీ ఇట్ ఇన్ మోర్ ఫిల్మ్స్
అండ్ ఈ చాలా ఆనెస్ట్ అనిపిస్తుంది ఈ అబ్బాయిని చూస్తే, ఎందుకంటే ఈవెన్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ హీ అసిస్టెడ్ వెంకీ అట్లూరి గారు ఫర్ ఫిల్మ్ యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ అండ్ డెఫినెట్లీ హిస్ డెబ్యూ వాజ్ డైరెక్టెడ్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ధనుష్ సార్. అండ్ యాజ్ అ యాక్టరే కాదు, నాకు డైరెక్టర్ కూడా చాలా ఇష్టం ధనుష్ గారు. సో ఐ థింక్ యువర్ సక్సెస్ ట్రిక్ విల్ కంటిన్యూ విత్ దిస్ ఫిలిం. అండ్ తెలుగులో ఇట్స్ వెరీ, అంటే ఆడియన్స్ వన్స్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ యూ, దే అడాప్ట్ యూ లైక్ ఇన్ వెరీ డేస్లో దే adopt you, like look at Surya sir, Karthi sir, Vikram sir, Kamal Haasan sir, and recently Pradeep Ranganathan. I think this looks like a solid universal language in a rom-com laga anipistundi. And welcome back to Hyderabad once again, and I hope this film works for all the producers, mana Telugu producers kavachu, the Tamil producers kavachu, andariki all the best to the whole team. July 10th, all love. Thank you. నా ఈ స్టేజ్ కాదు, నేను ఏ స్టేజ్ ఎక్కితే నేను నా ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు లైఫ్ టైంకి ధనుష్ సార్కే. సో ధనుష్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ నా ప్రొడ్యూసర్స్ ధనంజయన్ సార్, తర్వాత దినేష్ రాజ్ సార్, ఇద్దరికి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం అన్నారు. ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో సెకండ్ ఫిలిం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు. సో ఆ సెకండ్ ఫిలిం నా ఆపర్చునిటీ నాకు ఇచ్చేదానికి దినేష్ సార్, ధనంజయన్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క సినిమాలో ఏం చూసాను నాకు తెలియదు, బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా నాకు ఈ సినిమా ఎలా వెళ్తుంది అది నాకు తెలియదు, బట్ నేను 43 days ఈ క్యారెక్టర్గా చాలా ఎంజాయ్ చేశా, చాలా నేర్చుకున్నా ఈ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్ నాకు వచ్చే మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా దగ్గర కొత్త హీరోయిన్ అన్నారు, బట్ ఇప్పుడే తెలుస్తుంది ఇంత పెద్ద ఫేమ్ ఉంది ఇక్కడ అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత ఫేమస్ అని. నేను చూసాను 800 million 400 million వ్యూస్ ఉందని, బట్ ఈ క్రేజ్ ఇక్కడ నేను చూడలేదు. ఈరోజు ఇంటర్వ్యూలన్నీ మేడమే హైలైట్. సో నేనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా ఈ స్టేజ్లో మీ దగ్గర. అండ్ చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, అందరికీ చాలా థ్యాంక్స్ సార్ మీ టైం ఇచ్చేందుకు. అండ్ ఈ సినిమాలో ఎనర్జీ ఒక డబుల్ చేసింది మా వనితా మ్యామే. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, చాలా నేర్చుకున్నాను. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. దెన్ సెల్వా సార్, కేఎస్ రవికుమార్ సార్, పెద్ద డైరెక్టర్. I don't know what I did to act with them, but I felt so blessed to act with them. So thank you, sir. And my grandfather is here, and I'm very proud. First of all, I was very proud to be here. I was nervous, then నేను చాలా ప్రౌడ్ అయ్యాను. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ని ఇలా విజిట్ చేశారు, ఇంత గ్రీట్ చేశారని నాకు చాలా సంతోషం ఉంది. సో థ్యాంక్ యూ సుబ్బారావు సార్ అండ్ మహేందర్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఈవెంట్కి వచ్చి మనం టీమ్ని సపోర్ట్ చేసిన విశ్వక్సేన్ సార్, నేను జస్ట్ పిలిచాను. నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. నేను ఓకే చాలా బిజీగా ఉంటారు, ఖచ్చితంగా రారినే నేను ఓకే ట్రై చేద్దామని పిలిచాను. బట్ విత్ ఇన్ 5 minutes రిప్లై, ఓకే బ్రో, డన్ బ్రో, ఐల్ బీ దేర్ అని చెప్పేశారు. సార్ మీరు పెద్ద సపోర్ట్ సార్, మీ ప్రెసెన్స్ ఈ సినిమాకి చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్ హియర్. And I think I have covered anyone, and this film is coming to theaters on July 10th. Please everyone do watch it, and I hope you'll enjoy it. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. సో ఫస్ట్లీ ఈ మూవీలో ఆపర్చునిటీ ఈజ్ అ బిగ్ థింగ్ డెఫినెట్లీ. తమిళ్లో ఒక తెలుగు అమ్మాయిని నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అని ఒక డెసిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ సార్. ర్యాండమ్గా చూసి, నేను ఎవరో కూడా తెలీదు, అంటే ఏ మూవీస్ చేశాను ఎక్స్పీరియన్స్ అదంతా పక్కకు పెడితే, ర్యాండమ్గా చూసి హీ సెలెక్టెడ్ మీ, హీ చూస్డ్ మీ ఫర్ ద క్యారెక్టర్. అండ్ సేమ్ ద వే మా ప్రొడ్యూసర్స్ దినేష్ రాజ్ సార్ అండ్ ధనంజయన్ సార్, ప్రొడక్షన్ నుంచి మగేష్ సార్కి సపోర్ట్ చేయడము, నన్ను కాస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కస్తూరి రాజా సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ పూజా సెరమనీ నుంచి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మా మూవీని కానీ టీమ్ని కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇలాంటి ఒక హెక్టిక్ స్కెడ్యూల్లో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇలాంటి ఒక మంచి మూవీ డెఫినెట్లీ నాకు ఒక తమిళ్ డెబ్యూ అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని మిస్ చేయకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది. సో ఈ మూవీ మీరందరూ థియేటర్లో చూడాల్సిన మూవీ. జూలై 10th రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అసలు నాగదుర్గ అనే అమ్మాయి తమిళ్ డెబ్యూలో ఏం చేసింది, ఎలా ఉంది, ఎలా యాక్టింగ్ ఉంది, ఎలాంటి క్యారెక్టర్ చేసింది అనే క్యూరియాసిటీ మీ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి మూవీ డెఫినెట్లీ మీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. సో జూలై 10th థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడ ఉండాలి, నన్ను ఏ స్టేజ్లో పెట్టాలి అనేది మీరందరూ డిసైడ్ చేసిందే. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే డెఫినెట్లీ ఇక్కడ ఉన్నాను. సో మూవీ చూడండి, జూలై 10th సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే బ్లెస్ చేస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.